ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ 2 అబద్ధాలు ఒక నిజం. రచన శ్రీ పిఎస్ నారాయణ గారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరిగ్గా భార్గవ్ విక్రమ్తో మాట్లాడుతున్న సమయంలోనే సంజు, శశాంక ఓ ఇరానీ హోటల్లో మూలగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ముందుగా ఫోన్ చేసి సంజు వచ్చాడు శశాంక్ ఇంటి దగ్గరున్న ఆ హోటల్కు. మీరు హీమ్యాన్, మీ బంధువుల్లో మంచి ఆడపిల్ల ఎవరూ దొరకలేదా? మ్యారేజ్ బ్యూరో ద్వారా సంబంధాన్ని వెతుక్కోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? శశాంక ఛాయ్ తాగుతున్న వాడల్లా కప్పును సాసర్లో పెట్టి సంజునే నిశితంగా చూడసాగాడు. డోంట్ వరీ, టేక్ యువర్ ఓన్ టైం. కావాలంటే ఇంకో ఛాయ్ తెప్పించుకుందాం. అనకాపల్లత్తయ్య వాళ్ళ అమ్మాయిని నాకు ఇవ్వాలని అనుకుంది, కానీ కుదరలేదు. అత్తయ్య అంటే మా నాన్నకు సొంత చెల్లెలు. ఎందుకు కుదరలేదు మరి? ఆ అమ్మాయి అందంగా ఉండదా? శశికళ బాగుంటుంది, కానీ మా పెద్దవాళ్ళకే ఇష్టం లేకపోయింది. ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు కదా, అయిన సంబంధాలకు వెళ్ళొద్దని. బహుశా అదే కారణం అయి ఉండొచ్చు. అంటే మీకు నచ్చినా మీ అమ్మా నాన్నలకు ఇష్టం లేదు, అంతేనా? అంతే. దాంతో నేను మొగ్గు చూపలేకపోయాను. చదువు లేదా? బీటెక్ చదువుతోంది, ఫైనల్ ఇయర్ అనుకుంటా. ఐసీ. ఆ అమ్మాయి నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? అనకాపల్లిలో టీచర్. సంజు నవ్వాడు. అయితే ఆర్థిక వ్యత్యాసం కూడా కారణమై ఉండొచ్చుగా. మీరు బాగా ధనవంతులని విన్నాను. శశాంక్ కాస్త ఇబ్బందిగా చూశాడు సంజు వంక. అందువల్ల వాళ్ళు కోపంతో ఆ పసిపాపను మా మధ్య చేర్చి మా పెళ్లిని పాడు చేయడానికి ప్రయత్నించారనా మీ ఉద్దేశం? యూఆర్ రాంగ్. ప్రతిదానికి ఎన్నో కారణాలుంటాయి. నిజాన్ని తెలుసుకోవడానికి అన్ని కోణాల నుంచి చూడక తప్పదు. అందులో మీరన్నది కూడా ఒక పాయింటే. మా అత్తయ్య గాని మామయ్య గాని అలాంటి వాళ్ళు కాదు. వారి కూతురో ఎంత గారాబంగా పెరిగినా పెద్దల మాట పెడచెవిన పెట్టదు. తన మనస్తత్వం నాకు బాగా తెలుసు. నేను చదువుకుంటున్నంతకాలం సెలవుల్లో అనకాపల్లి వెళుతూ ఉండేవాణ్ణి. సహజమే, వయసులో ఉన్న అబ్బాయి అమ్మాయి కలిసి తిరగడంలో అసహజమేమీ లేదు కదా. కళ్ళు చిట్లించాడు శశాంక. అతడు ఆ విషయాన్ని ఎందుకు అంతగా లాగుతున్నాడో అర్థం కానట్లుగా. అత్తయ్య కూతురుగానే ఆ అమ్మాయితో సరదాగా గడిపాను. ప్రేమాదోమ ఏమీ లేవు అన్నాడు చికాగ్గా. మీ పెళ్ళికి వాళ్ళు వచ్చారా? రాలేదు. ఎందుకని? కారణం తెలీదు ముభావంగా అన్నాడు శశాంక. కాలేజీలో ఎవరినైనా ప్రేమించారా? అలాంటిదుంటే ఈ పెళ్లికి ఒప్పుకునేవాళ్నే కాదు. మీరు ప్రేమలకు వ్యతిరేకి అన్నమాట. గుడ్. పోనీ మీకు ఏ అమ్మాయి అయినా ప్రపోజ్ చేసిందా? చేస్తే మాత్రం వాళ్ళకు అలాంటి పని చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఈర్ష్యతో తమని కాదని సునంద లాంటి అందమైన అమ్మాయిని మీరు భారీగా పొందుతున్నందుకు. నేను కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్కు సెక్రటరీగా పనిచేశాను. అప్పుడు ఆడా మగ తేడా లేకుండా చాలామంది స్నేహంగా ఉండేవారు. అప్పుడే కదా మా బాస్ బంధువు జాయింట్ సెక్రటరీగా చేసి మీకు చాలా దగ్గరైంది. అవును, చాలా యాక్టివ్గా ఉంటుంది. త్వరలోనే ఆమె పెళ్లి అమెరికాలో ఉన్న బావతో జరగబోతోంది. ఆ విషయం మీ బాస్కి తెలిసే ఉండాలి. నాకు తెలీదు. కాలేజీలో మీరు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారా? ఏకగ్రీవంగా ఎన్నికయ్యారా? ఎలక్షన్ జరిగింది. నేను థంపింగ్ మెజారిటీతో గెలిచాను. అయితే అప్పుడు మీకు చాలామంది శత్రువులు తయారై ఉండాలే. వాళ్లలో ఎవరైనా ఈ పని చేసి ఉండవచ్చేమో. ఆలోచించండి. మీరు ఊహించలేకపోతే మీతో అతి సన్నిహితంగా మెలిగిన 2-3 వివరాలు చెప్పండి. ఆ శత్రువుల గురించి ఆరా తీస్తాను. ఈ గొడవంతా ఎటు దారి తీస్తుందో అర్థం కానట్లుగా గిలగిల్లాడాడు శశాంక. ఈ కేసుతో నా పేరు రచ్చరచ్చ అవుతుందన్నమాట బాధపడుతున్నట్లుగా అన్నాడు. సాధ్యమైనంతవరకు మీ పేరు ఎక్కడా బయటకు రాకుండానే వివరాలు సేకరిస్తాం. అప్పటికి 2వ ఛాయ్ కూడా తాగేశారిద్దరూ. శశాంక వద్దంటున్నా వినకుండా సంజునే బిల్లిచ్చాడు. బయటకు వచ్చి వెళ్లబోతుండగా, చదువుకునేటప్పుడు గాని ఉద్యోగం చేస్తున్నప్పుడు గాని ఏ అమ్మాయి ప్రేమనైనా మీరు తిరస్కరించారా? మరోసారి అడిగాడు మాటలు మార్చి అదే విషయాన్ని కావాలని. కాలేజీకి వెళ్ళింది చదువు కోసం, ఉద్యోగం చేస్తోంది సంపాదన కోసం. 4:45 అయింది. సునంద సెల్ మోగడంతో ఎత్తింది. ఇన్స్టంట్ సొల్యూషన్స్ నుంచి రుక్మిణిని మాట్లాడుతున్నాను. భార్గవ్ గారు 5 గంటలకల్లా మీ ఇంట్లో ఉంటారు.
వెల్కమ్. సునంద మంచం మీద నుంచి లేచి బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కుంది. బొట్టు పెట్టుకుంది. తల పైపైన దువ్వుకుంది. నలిగిపోయినట్లున్న చీరను మార్చుకుంది. అప్పటికి ఆ సంఘటన జరిగి 24 గంటలు దాటడంతో ఆమె మనసును గట్టిపరుచుకుంది. ఇంకెంతసేపు విచారిస్తూ కూర్చుంటుంది? పోనీ సమస్య తీరుతుంది అనుకుంటే ఎంతసేపైనా విచారించవచ్చు. జీవితంలో ఇది తనకు పెద్ద దెబ్బే. గుండె దిటవు చేసుకుని ఎదుర్కోవడమే తన ముందున్న దారి. ఉదయం భార్గవ్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అన్నమాటే ఆమెకు కొత్త ఊపిరినిచ్చింది. అంతా చెప్పేశాను, ఇంక చెప్పేదేమీ లేదు అన్నప్పుడు, ఏమీ లేదు కాబట్టే మాట్లాడాలి అన్నాడు. అంటే ఎడారిలో నీళ్లు పుట్టించినట్లుగా శూన్యమైన తన మనసులో నుంచే దారులు వెతుకుతారన్నమాట. మేధావులే అలా ఆలోచించగలిగేది. హాల్లో ఉన్న అమ్మా నాన్నలకు కూడా చెప్పింది. బాబాయ్ ఉన్నాడు. పిన్ని పిల్లలు పక్క వీధిలోనే ఉన్న వాళ్ళింటికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉండి చేసేదేం లేదన్నట్లుగా. నాన్న బాగా డేలా పడటంతో బాబాయ్ ఆసరాగా అంటిపెట్టుకుని ఉన్నాడు. ఆదిత్య ఉంటే బాగుండు గాని ఆ సమయంలో ఆఫీస్లో ఉంటాడు. గోడ గడియారం 5 కొడుతుండగా వాకిట్లో కారాగింది. వచ్చింది ఎవరో తెలుసు కనుక సునంద లేచి తలుపుకున్న కట్టెను తొలగించుకుని వరండాలోకొచ్చింది. కారులో నుంచి ఆజానుబాహుడు దిగాడు. పొడుక్కు తగ్గలావు, సూటు బూటు, కళ్లకు కూలింగ్ గ్లాసులు. కారు దిగుతూనే నలువైపులా చూశాడు. చుట్టూ ఇళ్ళు. ఆ కాలనీలో దాదాపు అందరి ఇళ్లలో పచ్చగా చెట్లు. కాలనీ వాతావరణం బాగుందన్నట్లుగా చూస్తూ గేటు ముందున్న మెట్లెక్కాడు. వెనగ్గా సంజు వచ్చాడు. సునంద వరండాలో నుంచి వడివడిగా మెట్లు దిగి కిందకు వెళ్ళింది. సునంద, ఈ ఇంట్లో మీరెన్నాళ్ల బట్టి ఉంటున్నారు? మాట కూడా ఎంతో మృదువుగా ఉంది. 15 ఏళ్లయిందండి మా నాన్న ఈ ఇల్లు కట్టించి. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. మీ నాన్నగారు ఏం చేసేవారు? రైల్వేలోనండి. ఇంటికి కాపలాగా గేటుకు అటూ ఇటూ ఉన్న కొబ్బరి చెట్లు ఎంతో అందంగా ఉన్నాయి. హైబ్రిడ్వి కదా. కాంపౌండ్ వాల్ పక్కనే ఉన్న వాటి కాయల్ని రాత్రిళ్ళు ఎవరూ తెంపుకుపోరా? సునంద నవ్వింది. మిగిలినవే మనవి. గుడ్, దట్ ఈస్ ద స్పిరిట్. నిన్నటి షాక్ నుంచి కోలుకున్నావు కాబట్టి నాకు కావాల్సిన వివరాలు సంపూర్ణంగా ఇవ్వగలుగుతామనే నమ్మకం ఏర్పడింది. తప్పకుండా అంకుల్. డిటెక్టివ్ భార్గవ అంటే పెద్ద పెద్ద మీసాలు, నెత్తిన టోపీతో, లాంగ్ కోట్ వేసుకుని కటువు మాటలతో ఉంటాడేమోనని ఊహించుకున్న ఆమె చాలా సౌమ్యంగా సరదాగా మాట్లాడుతున్న అతన్ని చూస్తూనే చనువు తీసుకుని అంకుల్ అంది. మొదటి పరిచయంతోనే. ముగ్గురూ లోపలికి వెళ్ళగానే సునంద తల్లిదండ్రులు, హరిబాబు లేచి నిలబడి ఆహ్వానించారు. మ్యారేజ్ బ్యూరో వారు తరచూ జరిపే మీటింగ్లోనేనా శశాంక కుటుంబంతో మీకు పరిచయమైంది? అవునండి. ఆ రోజు అమ్మాయిని తీసుకువెళ్ళారా? తీసుకువెళ్ళామండి. శశాంక వచ్చాడా? లేదండి. మన సాంప్రదాయాలు ఎలా పాడైపోతున్నాయో గమనించారా? ఈ రోజుల్లో అలాంటి మేళాలు అవసరం అవ్వచ్చు కానీ వాటికి అమ్మాయిలే వస్తున్నారు కానీ అబ్బాయిలు అంతగా రావడం లేదనేది నిజం. ఎవరూ మాట్లాడలేదు. దానికి కారణం వాళ్ల అహం. లేకపోతే జరిగిన దానికి అమ్మాయినే బాధ్యురాల్ని చేస్తూ అర్ధాంతరంగా మధ్యలో వెళ్ళిపోయారు. దానికి బీజం ఎవరైనా వేసుండొచ్చు. అబ్బాయి గాని అమ్మాయి గాని వాళ్ల తాలూకు వాళ్ళు గాని దారిన పోయేవాడెవడూ సరదాకు అలాంటి పని చెయ్యడు. చిక్కుముడి వీడేంతవరకు ఇరువైపుల వారు అనుమానితులే. ఆయన వంక తృప్తిగా చూసిందామే. మీరు ఉద్యోగరీత్యా ఏ ఏ ఊళ్ళు తిరిగారు? పరబ్రహ్మ వైపు చూస్తూ అడిగాడు భార్గవ్. వాళ్ళెవరికీ తెలియదు సంజు చేతిలోని సెల్లో అంతా రికార్డ్ అవుతోందని. విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు చాలా ఊళ్ళలో చేశానండి. రిటైర్ అయిన తర్వాత మా తమ్ముడు ఉండడంతో ఇక్కడికొచ్చాను. అంతకు ముందే వాడితో పాటు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను. హైదరాబాదులో ఇంకెవరైనా బంధువులున్నారా? చాలామంది ఉన్నారండి. నా వైపు, నా భార్య వైపు కూడా. మీ స్వగ్రామం? గుంటూరు జిల్లాలో మంగళగిరి దగ్గరలో ఉన్న సాయిరాంపురం. ఆ ఊరితో ఇప్పటికీ సంబంధాలున్నాయా? నేను మా తమ్ముడు ఇక్కడ ఇళ్ళు కట్టుకుంటున్నప్పుడు అక్కడున్న పొలాలను ఇంటిని అమ్మేశాం. ఇప్పుడక్కడ ఆస్తుల్ని ఉంచుకున్నట్లయితే కోటీశ్వరులు అయ్యుండేవారు. మీ వాళ్ళెవరైనా ఇంకా ఉన్నారా అక్కడ? మా పెదనాన్నగారి పిల్లలు ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు. మామిడి తోట ఉంది. ఆ పైన మా 2 మేనమామలు అక్కడే ఉంటారు. ఇంతమంది బంధువర్గం ఇక్కడ మీ ఊళ్ళోనూ, అంతేకాకుండా ఇంకా చాలా చోట్ల ఉండి ఉండొచ్చు కదా. అంతమందిలో మీకు సరితూగే సంబంధమే దొరకలేదా?
గుడుగుడు గుంజంలాగా ఎంతసేపు అయిన వాళ్ళనే కలుపుకుంటూ ఉండేదానికంటే బయట సంబంధానికి వెళితే బంధువర్గం పెరుగుతుందనే ఆలోచనతో ఆ పని చేశాం. మా అమ్మాయి బాగా చదువుకుంది, మంచి ఉద్యోగం చేస్తోంది కనుక పెళ్ళి పెద్ద సమస్య కాదనుకున్నాం. మీ వాళ్లలో ఎవరు మీ అమ్మాయిని కోడలుగా చేసుకుంటామని రాలేదా? రాలేదు. మేమడిగితే ఒప్పుకునేవాళ్లేమో తెలీదు. భార్గవ్ నవ్వాడు. మీరు ఉత్సాహం చూపించకపోవడానికి కారణం మీ అమ్మాయి చదువు, సంపాదన గతంలోలా లేదిప్పుడు. పూర్వకాలంలో బయట సంబంధాలకు వెళ్ళినా అటు 7 తరాలను ఇటు 7 తరాలను చూసేవారు. ఇప్పుడు అదేమీ లేదు. అబ్బాయి సంపాదనే ముఖ్యం. అమెరికాలో పనిచేస్తున్నాడంటే అదీ చూడకుండా ఎగిరి గంతేయడమే. డాలర్లే అమ్మాయికి ఇంద్రభోగాలను అందిస్తాయనే నమ్మకం. చిన్నగా నవ్వాడు. శశాంకకు కట్నం ఎంతిచ్చారు? కట్నం వద్దన్నారండి. అత్తగారికి ఆడబిడ్డకు చెరో 50,000 లాంఛనంగా మేమే ఇచ్చాం. వాళ్ళడిగింది ఘనంగా పెళ్లి చేయమనే. అయితే మీ బంధువుల నుంచి వచ్చిన ఏ సంబంధాన్ని నిరాకరించలేదంటారు? అవునండి. మీ అమ్మాయి సంసారాన్ని ఇబ్బందుల్లో పడేయాలన్నంత కోపం మీ వాళ్లలో ఎవరికీ లేదన్నమాటే కదా? అలాంటి అవకాశం లేదండి. ఓకే, సునందతో ఒంటరిగా మాట్లాడతాను. తప్పకుండా అంటూనే వాళ్ళు ముగ్గురూ లేచి నిలబడ్డారు లోపలికి వెళ్లేందుకు. కాఫీనా టీనా? హరిబాబు అడిగాడు. నేనేమీ తాగనండి. కూల్ డ్రింక్ కూడా. ఫ్రిడ్జ్లో ఫిల్టర్ వాటర్ ఉంటే 3 గ్లాసులతో ఇక్కడ పెట్టండి. గాజు గ్లాసులతో మంచినీళ్లు తెచ్చి సునంద తల్లే వాళ్ల ముందున్న టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోయింది. నువ్వెక్కడ చదివావు? హైదరాబాదులోనే అంటూ కాలేజీ పేరు చెప్పింది సునంద. నీకెవరి మీదైనా అనుమానం ఉందా? నీతో చదువుకున్న వాళ్ల మీద గాని, మీ బంధువుల మీద గాని? లేదండి. మీది కో ఎడ్యుకేషన్ కాలేజీనే కదా? అవునండి. ప్రేమిస్తున్నానంటూ వెంటబడడం, ప్రేమలేఖలు రాయడం వంటివి ఎవరూ చేయలేదా? ఎవరికీ అంత చనువివ్వలేదు. అబ్బాయిలే కాదు, ఆడపిల్లలు నన్ను ఫైర్ బ్రాండ్ అనేవాళ్లు. అంటే కాలేజీలో నీ రక్షణను నువ్వే ఏర్పరచుకున్నావన్నమాట. గుడ్. మాట్లాడలేదు సునంద. ఓకే, చదువుకున్న రోజుల్లో శత్రువులెవరూ లేరు. అలాంటిదేమైనా గుర్తుకొస్తే సంజుకు వెంటనే చెప్పు. ఉద్యోగంలో నీ జీతమెంత? 6 lakh ప్యాకేజీ. ఆఫీస్లో చనువుగా ఉండేందుకు ఎవరైనా ప్రయత్నించారా? అందము, జీతము ఆకర్షణీయంగా ఉన్నప్పుడు ఈ రోజుల్లో అది సహజంగా జరుగుతున్నదే. కాలేజీలో లానే ఆఫీస్లోనూ ఎవరినీ దగ్గరకు రానీయలేదు. మంచి పనే చదువుకునేటప్పుడు. ఇప్పుడు నువ్వు ఎంత ఫైర్ బ్రాండ్ అయినా నచ్చిన వాళ్ళు ఒకరిద్దరైనా ఉంటారు కదా, వాళ్ళ వివరాలు చెప్పు. బై నిన్నెప్పుడైనా ఏ విషయంలోనైనా ఎవరైనా అతిగా మెచ్చుకోవడం గానీ బెదిరించడం గానీ జరిగిందా? లేదండి. నీకు నీ శత్రువులెవరో తెలియకపోవచ్చు, మీ స్నేహితులకు తెలియొచ్చు. ఆ కోణం కూడా చూసేందుకే మీ అత్యంత ఆత్మీయుల వివరాలు అడుగుతోంది. నిన్న జరిగిన సంఘటన మీ మీద గానీ శశాంక్ మీద గానీ కోపంతోనూ కసితోనూ ఎవరైనా చేసుండొచ్చు. ఆమె కొద్ది క్షణాల పాటు మౌనంగా ఆలోచిస్తున్నట్లుగా ఉండి 3 స్నేహితురాళ్ల పేర్లు చెప్పింది. ముఖ్యంగా తరుణి నాకందరికన్నా ఆత్మీయురాలు అని చెప్పింది. తనెవరమ్మాయి? వాళ్ల నాన్న జంట నగరాల్లో పేరున్న లాయరు ముకుందరావు గారు. ఓ ఐసీ. ఆయన నాకూ తెలుసు. చాలా మంచివాడు, నిజాయితీపరుడు. మిగతా ఇద్దరూ ఎవరు? ఆ వివరాలు చెప్పింది. కొద్ది క్షణాలు ఆలోచిస్తున్నట్లుగా ఆగి, నిజాలు తెలిసినా ఇక నేను శశాంక ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదంకుల్ అంది తలెత్తి భార్గవనే చూస్తూ, త్వరగా తను అప్పటికే నిర్ణయం తీసేసుకున్నట్లుగా. ఎందుకని? రెప్పలార్పకుండా ఆమెనే చూస్తూ అడిగాడు. మామగారు అనుకుంటున్న ఆయన తన కొడుకుకు భార్యననే ఇంగితం అయినా లేకుండా నన్నలా హీనంగా చూశారు. నా గురించి నీచంగా మాట్లాడారు. ఆయన ఎలాంటి వాడైతేనేం, నువ్వు సంసారం చేయబోయేది ఆయన కొడుకుతో అనునయిస్తున్నట్లుగా అన్నాడు. శశాంక గురించి పూర్తి వివరాలు తెలుసుకుని అతడు ఎలాంటివాడో నేను చెప్పేంతవరకు నువ్వు ఏ నిర్ణయమూ తీసుకోవద్దు. సునంద తల ఉంచుకుంది. కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నీ సమాధానాల మీద ఈ కేసు పురోగతి ఆధారపడి ఉంటుంది. పెళ్లికి ముందు శశాంక నువ్వు ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం. ఫోన్లోనేనా, బయట కలిశారా? ఎంగేజ్మెంట్ అయిన తరువాత తన బలవంతంతో ఒకరోజు లుంబిని పార్కుకు వెళ్ళాను. ఒక సినిమాకు కూడా వెళ్ళాను. తరువాత తన పెళ్లి బట్టల సెలక్షన్కు వెళ్ళాను. బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరూ రాలేదా?
శశాంక రమ్మన్నట్లున్నాడు. అనూహ్య వచ్చింది. అది ఒక కండిషన్తో. ఏమిటది? త్వరలో జరగబోతున్న తన పెళ్లి షాపింగ్లో మేమిద్దరం ఉండాలని. మీతో పాటు ఆమె లుంబినీ పార్కుకు కానీ సినిమాకు కానీ రాలేదా? లేదు. ఫైన్. నీతో ఒంటరిగా తిరిగినప్పుడు శశాంక ప్రవర్తన ఎలా ఉంది? నీకు దగ్గరవడానికి చొరవ తీసుకోలేదా? ఒక్క క్షణం గతం గుర్తుకు తెచ్చుకుంటున్నట్లుగా ఆగింది. లేదు, అలాంటిదేమీ లేదు. అతడు ఒకవేళ ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుని కాసేపు సరదాగా గడుపుదాం అంటే అంగీకరించేదానివా? సూటిగా అడిగాడు. ఆ ప్రశ్నకు సునంద ముఖం ఎర్రగా కందినట్లయింది. ఊహు, అంగీకరించేదాన్ని కాదు. తనకు కోపం వచ్చినా సరే. అంత సూటిగానూ సమాధానం చెప్పింది. ఫైన్, ఐ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లం అన్నాడు నవ్వుతూ. థ్యాంక్ యూ అంది అతడి ప్రశ్న ఇంకా ఆమె చెవుల్లో హోరుమంటూ ఇబ్బంది పెడుతున్నా. ఎంత సమయం పట్టొచ్చు అంకుల్? మేం ఫీజు ఎంత ఇవ్వాలో చెప్పనేలేదు. 30 రోజులు దాటకపోవచ్చు. ఈ కేసు అప్పజెప్పింది అనూహ్య. తను నా బంధువు. అంత మాత్రాన ఉచితంగా చేస్తానని కాదు. దీనికి సంబంధించి నేను కానీ నా అసిస్టెంట్లు కానీ వేరే ఊళ్లకు వెళ్లవలసిన అవసరం లేకుంటే ఫీజు అంత ఎక్కువగా ఉండదు. పర్వాలేదండి. నేను ఇందులో నుంచి నిష్కళంకంగా బయటపడి తలెత్తుకు తిరగాలనేదే నా కోరిక. బైదిబై, ఆ గుండులింగం సంగతి ఏం చేశారు? వాళ్ళు జరిగిన ప్రతిదాన్ని ప్రచురించకుండా ఉండరు. అయితే మీ పేర్లు రాకుండా మార్చిన పేర్లతో రాస్తారు. అసలు రాయకుండా ఆపలేం. ఆ స్వేచ్ఛ వాళ్లకుంది. ఈ విషయం వాళ్ళకెలా తెలిసింది? ఇలాంటివి తెలుసుకోవడమే వాళ్ళ పని. నేను ఈ కేసు గురించి ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచించి ఓ నిర్ణయానికి వస్తాను. ఇంకేమైనా వివరాలు కావాలి అంటే సంజు నీకు ఫోన్ చేస్తాడు. ఈలోగా నువ్వు ఈ సంబంధం మీ దృష్టికి వచ్చినప్పటినుంచి జరిగిన సంఘటనలన్నిటినీ జాగ్రత్తగా గుర్తుకు తెచ్చుకొని ఏవైనా ప్రత్యేకతలు ఉంటే ఎంత చిన్నవైనా సరే వెంటనే ఫోన్ చేసి చెప్పు. మా నెంబర్లు రాసుకో. చిన్న చిన్న విషయాల వల్ల కూడా నిజాలు బయటపడే అవకాశం ఉందా? హత్యా ప్రదేశంలో కాల్చిపడేసిన అగ్గిపుల్ల కూడా హంతకుణ్ణి పట్టించిన సంఘటనలున్నాయి. భార్గవ్ డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు. సంజు ఆయన పక్కన కూర్చున్నాడు. కారు వాళ్ల ఆఫీస్ వైపుకు దూసుకుపోతోంది. నా ఉద్దేశం శశాంకకు సునందకు ఆ పసిపిల్లెవరో తెలిసినా బయటపడరు. అందున ఇంత గొడవైన తరువాత మనం దారి మార్చి జంట నగరాల్లో ఎవరి పిల్లైనా తప్పిపోయిందేమో తెలుసుకోవడం ఇంతకంటే తేలికనుకుంటాను అన్నాడు సంజు. ఇష్టపూర్వకంగానే ఆ పిల్లనెవరైనా ఇచ్చుంటే? రోడ్డు మీదకే దృష్టి సారించి అన్నాడు భార్గవ్. సంజు మాట్లాడలేకపోయాడు. అది నిజమే. అప్పుడు వాళ్ళు బయటకు రారు. విక్రమ్ ఆ పాప ఫోటోతో సహా రేపు పేపర్లో ప్రకటనిస్తున్నాడు. అయినా ఫలితం ఉండకపోవచ్చు. బాస్ వంక నిశితంగా చూశాడు సంజు. సంజు, నిన్నటి దంచు దినపత్రిక చదివావా? చదవకపోతే రుక్మిణి దగ్గరుంది, తీసుకు చదువు. దాంట్లో ఏముంటుంది బాస్? అంతా ట్రాష్. పేరే చెత్తగా ఉంది. అది చాలా అర్థవంతమైన పేరు. వడ్లు దంచితేనే మనం తినే బియ్యం వస్తాయని గుర్తుంచుకో. ఎవరి దొడ్లోనో పిల్లి 4 ఎలుక పిల్లల్ని పెట్టిందనో, ఎక్కడో మల్లి చెట్టుకు మందార పువ్వు పూసిందనో లాంటి వార్తలే ఉండేది దాంట్లో. ఓకదంపుడు కబుర్లతో పాఠకులను పిచ్చివాళ్లం చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేయడమే వాళ్ళ పని. సంజు, నీకు లోకజ్ఞానం పెరగాల్సిన అవసరం ఎంతో ఉంది. మన శాస్త్రజ్ఞులు చెత్త నుంచి కూడా విద్యుత్ని పొందవచ్చని కనిపెట్టలేదా? అంటే ఆ పేపర్లో తమకు కావాల్సిన విషయం ఏదో ఉన్నదన్నమాట. సంజు ఆఫీస్కెళ్తూనే రుక్మిణి దగ్గర ఆగి, ఈరోజు దంచు పత్రిక కావాలన్నాడు. మన పెళ్లి విషయం ఏమైనా రాశారా దాంట్లో? కొంటెగా అడిగింది. ఏమో మరి. రుక్మిణి దగ్గర ఆ పేపర్ ఉంటుంది, తీసుకు చదువు అన్నాడు బాస్. నవ్వుకుంటూ డెస్క్లోంచి అది తీసివ్వగానే, ఎన్నో పేజీ చూడమంటావు అడిగాడు. బాస్ చెప్పలేదా? పెళ్లి కాబోతున్న నన్ను ఇంకా చిన్నపిల్లవాడే అనుకుంటాడు కాబోలు బాస్. ఏది పూర్తిగా చెప్పడు. 4వ పేజీలో 3వ కాలం. ఉలిక్కి పడ్డట్టుగా తలను వెనక్కి తిప్పాడు సంజు. అతడు రుక్మిణితో మాట్లాడుతున్న మైకంలో గదిలోకి వెళ్లిన బాస్ తిరిగి బయటకెప్పుడొచ్చాడో గమనించనే లేదు. అప్పటికీ రుక్మిణి కళ్ళెగరేస్తూ సైగలు చేస్తూనే ఉంది. అన్నీ పూర్తిగా చెప్తే ఎప్పటికీ నువ్వు నా అసిస్టెంట్గానే మిగిలిపోతావు. ఆయన పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళి కారు ఎక్కేశాడు. ఆయన చేతిలో ఒక నీలం రంగు ఫైల్ ఉంది. నోరు జారినందుకు తల కొట్టుకుంటూ దంచు 4వ పేజీ తెరిచి
మూడో కాలం మీద దృష్టి సారించాడు. గత నెలలో హత్యకు గురైన సేట్ రామ్లాల్ భార్య తిరుమల వెళ్లి తలనీలాలు సమర్పించింది. ఛత్, వీళ్ళకింతకు మించిన వార్తలు దొరకవా అంటూ అందులో ఉన్న వార్తను చదవసాగాడు. ఆమె భర్త కోరుకున్నట్లుగా హంతకుడు తన భర్తను చంపినందుకు కృతజ్ఞతగా తలనీలాలు ఇచ్చి మొక్కు తీర్చుకుందా అనే ప్రశ్నతో మొదలుపెట్టి ఆమె అలా చేయటాన్ని హత్యకు లింకు పెట్టేస్తూ ఏదేదో రాసేశారు. వాటిలో నిజమెంతో దేవుడికే ఎరుక. ప్రస్తుతం ఆ హత్య కేసును ఛేదించమని ఆమె తమను కోరింది. దాన్ని విసిరి రుక్మిణి ముందు పడేస్తూ, ఇవాల్టి పేపర్ వచ్చిందా, ఆ చెత్తకు ఇంకేం మురికి పూశారో చూద్దాం అన్నాడు చికాగ్గా. సరిగ్గా అదే సమయంలో నగరంలోని అన్ని కూడళ్లలోనూ వార్తాపత్రికలు అమ్మే పిల్లలు దంచు అమ్ముతున్నారు, పెద్దగా కేకలు వేసుకుంటూ. చిత్రాతి చిత్రం, పెళ్లిలో కొత్త జంటకు 3 నెలల పాపను కానుకగా ఇచ్చిన అగంతుకురాలు, చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జరిగిన అద్భుతం, పూర్తి వివరాల కోసం దంచు కొనండి, దంచు చదవండి. వాళ్ల చేతుల్లోని పేపర్లు నిమిష నిమిషానికి తరిగిపోతున్నాయి. ఆఫీస్ బాయ్ ఆ పేపర్ కొనుక్కొచ్చి రుక్మికిస్తే ఆ వార్తను చదివి సంజుని పిలిచి చూపించింది. నిన్న నువ్వేగా ఆ మ్యారేజ్ హాల్కు వెళ్ళి విచారించింది? అవును, రాత్రి ఓ ఆలోచన వచ్చింది. ఆ పాప చాలా బాగుందన్నావు, మనం పెంచుకుంటే? నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని ఏ జ్యోతిష్కుడైనా చెప్పాడా, లేక మీ డాక్టర్ ఫ్రెండ్ అందా? జ్యోతిష్కుడేమో 10 మంది పుడతారని చెప్పాడు, మా ఫ్రెండేమో 2 పుట్టగానే ఆపరేషన్ చేస్తానంటోంది. ఆ పేపర్ తీసుకుని తన సీటు దగ్గరికి వెళ్ళి కూర్చుని చదవడం మొదలుపెట్టాడు. మొదటి పేజీలోనే ఉంది ఆ వార్త. నిన్న ఉదయాన నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో విశాలి, వైభవ్ పేర్లు మార్చాం పెళ్లి ఎందరో అతిథుల నడుమ వైభవంగా జరిగింది. మధ్యాహ్నం భోజనాలు చేసి అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో ఓ అమ్మాయి 3 నెలల పసిపాపను తీసుకువచ్చి పెళ్లి కూతురు చేతిలో పెడుతూ, మా అమ్మ మీకు పెళ్లి కానుకగా ఇవ్వమన్నది అంటూ చెప్పి పరిగెత్తుకుపోయింది. దాంతో అక్కడ కూర్చున్న అందరూ అవాక్కయ్యారు. ఆ పైన పెద్ద గోలయింది, అరుపులు, కేకలు. ఆ పసిపాపను తెచ్చిన అమ్మాయి కానీ, ఆమె తల్లి అని చెప్పిన ఆ స్త్రీ గాని ఎక్కడా కనపడలేదు. వధూవరుల తరపు ముఖ్యులు ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవడం మొదలుపెట్టారు. ఆ పాప పెళ్లి కూతురికి ఇంతకు ముందే పుట్టిన పిల్లయి ఉంటుంది అని మగపెళ్లివారు, కాదు, పెళ్లికొడుకు వల్ల ఏ స్త్రీకో పుట్టిన పిల్లే అని అమ్మాయి వైపు వాళ్ళు దుమ్మెత్తి పోసుకున్నారు. ఈలోగా హాల్ మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వాళ్ల శైలిలో వాళ్ళు ఆరాలు తీసి కేసు తేలిందాకా ఆ పసిపిల్లను శిశువిహార్లో ఉంచుతామని తీసుకువెళ్ళిపోయారు. ఆ పసిపాప ఎవరో తెలుసుకునేందుకు నగరంలోని ప్రముఖ డిటెక్టివ్ భార్గవ్ అంగీకరించినట్లు ఈ పేపర్ ముద్రణకు వెళ్లే సమయానికి మాకు అందిన వార్త. పెళ్లికొడుకు వాళ్ళు ఈ విషయం తేలేంతవరకు అమ్మాయిని కోడలుగా ఒప్పుకోమంటూ హాల్ నుంచి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి వైపు వారి దుఃఖం చూస్తుంటే అక్కడున్న వారి గుండెలు తరుక్కుపోయాయి. ఇది చాలా అరుదైన సంఘటన కనుక ఎప్పటికప్పుడు తాజా అంశాలను సేకరించి పూర్తి వివరాలను మా పాఠకులకు అందించాలని పత్రిక సంపాదక వర్గం నిర్ణయించింది. ఆ బాధ్యతను సీనియర్ విలేకరికి ప్రత్యేకంగా అప్పగించింది. నేడే మీ కాపీని రిజర్వ్ చేసుకోండి. చదవడం ముగియగానే సంజు పేపర్ను మడిచి టేబుల్ మీద పడేశాడు. ఎవడి గోలవాడిది అనుకున్నాడు. ఉదయం 7 గంటలప్పుడు శశాంక సునందకు కాల్ చేశాడు. అవమానకర సంఘటనతో డీలా పడిన ఆమెకు రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు. సెల్ రింగవుతుండడంతో చేతిలోకి తీసుకుని బద్ధకంగా చూసింది. శశాంక ఎందుకు చేశాడో అర్థం కానట్లు కాస్తంత అసహనానికి గురైంది. నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్న తరువాత లుంబిని పార్కుకు రమ్మంటే అయిష్టంగానే వెళ్ళింది. బయట తిరగడం అనేది 3 ముళ్ళు పడ్డ తరువాత అయితేనే స్వేచ్ఛగానూ సరదాగానూ ఉంటుందనేది తన అభిప్రాయం. అయినా అతని బలవంతంతో తప్పలేదు. చదువుకుంది, ఉద్యోగం చేస్తోంది. కానీ నిక్కచ్చిగా రాను అనలేకపోయింది. కొత్త అయినా మనసు విప్పి ఉల్లాసంగా మాట్లాడింది. అతని మాటల్లోనూ నిజాయితీ ఉందని నమ్మింది. అలాంటిది ఫంక్షన్ హాల్లో వాళ్ల నాన్న తన గురించి అంత అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు వ్యతిరేకించలేదు. తనకు అండగా నిలబడలేదు. అది తననెంతగానో బాధించింది. తనవాడు అనుకున్న వ్యక్తి, జీవితాంతం కలిసి ఉండవలసినవాడు, తనవాడిలా వ్యవహరించకపోవడం ఆమెకు మనస్తాపాన్ని కలిగించింది. ఇప్పుడు ఫోన్ చేసింది ఎందుకు? సారీ చెప్పడానికా? చెప్పండి అంది ముభావంగా. మనం ఇవాళ బయట ఎక్కడైనా కలవగలుగుతామా?
అవసరమా? నీతో మాట్లాడాలనుంది. ఇంకా మాట్లాడాల్సిందేముంది? మీ నాన్నగారు అన్ని మాటలంటున్నా నన్ను బలపరచని మీరు ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది? క్షణం కూడా ఆలస్యం చేయకుండా మనసులోని బాధను వెళ్ళకక్కేసింది. సునంద, అవునండి, మనం పెళ్లి చేసుకున్నదెందుకు? దగ్గరయ్యేటందుకు, ఆత్మీయంగా ఉండేందుకు, ఒకరికొకరం అండగా నిలిచేందుకు, కష్టాల్లో ఆదుకునేందుకు. శశాంక ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ అపార్థాలను తొలగించుకునేందుకే మనం కలుద్దాం అంటోంది. ఎలాగో నోరు పెగల్చుకుని అన్నాడు. పోలీసులొచ్చారు. మీ స్నేహితురాలు ఏర్పాటు చేసిన డిటెక్టివ్ రంగంలోకి దిగాడు. నిజాలు బయటికి రానివ్వండి. విరిగిన మనసులను వారి పరిశోధన ఫలితం అతకగలుగుతుందో లేదో తెలియదు కానీ నాకైతే అలాంటి అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయనిపిస్తోంది. వద్దొద్దు, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నా మనసు చాలా సున్నితం. బాగా గాయపడింది, ఛిద్రమైంది, నెత్తుటిలో తడిసి ముద్దయింది. తిరిగి అంత త్వరగా స్వస్థత చేకూరుతుందనుకోవడం కష్టమే అవ్వచ్చు. నీ మనసు అల్లకల్లోలంగా ఉంది. తర్వాత మాట్లాడతాను. ఆమెను అనునయించడం ఆ క్షణాన తన వల్ల కాదన్నట్లుగా ఫోన్ పెట్టేశాడు. సునంద కళ్ళు మూసుకుంది. ఆలోచనలు ఎక్కడెక్కడికో పరిగెత్తసాగాయి. తామిద్దరూ లుంబిని పార్కులో కలుసుకున్న క్షణాలు కళ్లలో మెదిలాయి. సాయంత్రం 5 గంటలప్పుడు పేవ్మెంట్ మీద తన కోసం ఎదురు చూస్తూ నిల్చున్న అతను కారులో నుంచి కాలు కింద పెడుతున్న తనకు చెయ్యి అందివ్వబోయాడు. థ్యాంక్స్ అని చెయ్యి జాచకుండా చిన్నగా నవ్వూరుకుంది. మనసులో బెరుగ్గానే ఉంది. కాబోయే భర్తను మొదటిసారి కలుసుకోవడంలోని ఉత్సాహానికి బిడియం కత్తెర్లు వేస్తోంది. తను క్యాబ్కి డబ్బులివ్వడానికి వ్యానిటీ తెరుస్తుండగా అతడు గబగబా పర్సు తీసి, నువ్వుండు, నేనిస్తాను అన్నాడు. దాంట్లో వచ్చింది నేను అంది మొహమాటంగా. నువ్వు నా ఆరో ప్రాణానివి. తన చెయ్యి తోసేస్తూ తనే ఇచ్చాడు. ఏమీ మాట్లాడలేకపోయింది. లోపలికెళ్దామా? టికెట్ తీసుకోవద్దా? తీసుకున్నా. తన మాటలు వింటుంటే నేను పక్కన ఉండగా నువ్వు ఇలాంటి చిన్న చిన్న వాటిని గురించి ఆలోచించకూడదు అన్నట్లే అనిపించగా కాస్తంత టీవీగా తలెత్తింది. గర్వంగా చూసింది. లోపలికెళ్లారు. ఎక్కడికి వెళ్తున్నానని చెప్పొచ్చావు? మీరు రమ్మన్నారని చెప్పాను. అతన్నే చూస్తూ అంది. ఇందులో అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముందన్నట్లుగా. థ్యాంక్స్. అసలు నేను అంకుల్కే ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నాను. కానీ ఇది చాలా చిన్న విషయం. ఈ రోజుల్లో నిశ్చితార్థం అయ్యింది అంటే సగం పెళ్ళి అయిపోయినట్లే అన్నాడు నవ్వి. మీరు చాదస్తురాలను అనుకున్నా సరే, నాకిలాంటివి నచ్చవు. పెళ్ళైన మరుక్షణం మనస్ఫూర్తిగానూ ఆనందంగానూ మీ కోరికను అంగీకరించి ఉండేదాన్ని అని తన మనసులో మాట చెప్పింది. ఇలాంటివి ఇప్పుడెవరూ పట్టించుకోరు, సంజాయిషీ ఇస్తున్నట్లుగా అన్నాడు. కావచ్చు, కానీ ఎవరి నోటి నుంచి అయినా చిన్న కుంటికోతొచ్చినా గిలగిల్లాడే మనస్తత్వం నాది. ఇద్దరూ వెళ్ళి పోక చెట్లు కిందగా కూర్చున్నారు. చుట్టూ జంటలు జంటలుగా తిరుగుతున్న ఆడా మగలను చూస్తూ కొంత తేలిక పడింది తను. పిల్లలు లాన్లో పరిగెడుతూ ఆడుకుంటున్నారు. వాళ్ల వెనక కొందరు పెద్దలు కూడా పరిగెడుతున్నారు. నిన్ను మొదటిసారిగా చూసింది పెళ్లిచూపుల్లోనే. మనం ఏకాంతంగా 10 నిమిషాలు మాట్లాడుకుంది కూడా అప్పుడే. తాంబూలాలు పుచ్చుకునే వరకు నిన్ను మళ్లీ చూడాలనే కోరికను ఉగ్గబట్టుకున్నాను. పెళ్లిచూపుల తర్వాత ఇరువైపులా పచ్చజెండాలు ఊపడంతో పాస్పోర్ట్ లభించినట్లుగా సంతోషించాను. నిశ్చితార్థంతో వీసా కూడా దొరికిందనే సంతోషంతో మనం ఒంటరిగా కలవాలని ఆరాటపడ్డాను అన్నాడు సునందను మెరుస్తున్న కళ్ళతో చూస్తూ. దాని ఫలితమే ఇది. నిశ్చితార్థంతో పాస్పోర్ట్ మాత్రమే లభించింది. మీరు నా మెడలో 3 ముళ్ళు వేసినప్పుడే వీసా దొరికేది అంది ఓరగా అతని వంకే మురిపంగా చూస్తూ. నీ మాటలతో నన్ను ముగ్ధుణ్ణి చేస్తున్నావు. నువ్వీ చీరలో నా కళ్ళలో సప్తవర్ణాల వెలుగుల్ని నింపుతున్నావు. నీ వత్తైన పెద్ద జడలో 4 మూరల మల్లెలు ఉంటే ఇంకెంత బావుండేదో అనిపిస్తోంది. తన ముఖం అతడి మాటలకు సిగ్గుతో ఎర్రబడింది. మన ఇంట్లో అన్ని కుండీల్లోనూ మల్లె మొక్కలే పెడతాలేండి ముసిముసిగా నవ్వుతూ అంది. చెట్ల కింద తివాచీలా ఉన్న పచ్చటి గడ్డి మీద కూర్చున్నారు ఇద్దరు. నీ హాబీలు? మనిద్దరం సరదాగా గడపడం. అది భవిష్యత్తులో. నా ఉద్దేశం ఇంతవరకు అని. మీతో జీవితాన్ని ఊహించుకోవడం. అది పెళ్లిచూపుల నుంచి ఇప్పటి వరకు. అంతకుముందు మనసంతా చదువు మీద లగ్నం చేయడం. అది జీవితంలో ఒక భాగం. హాబీ సంగతి అడుగుతున్నాను. అతడు కాస్త ముందుకు వంగి అడిగాడు.
ఖాళీ సమయంలో అమ్మతో కలిసి వంట చేయడం. అతడు పకపకా నవ్వాడు. నిన్ను అందుకోవడానికి నేను చాలా కష్టపడాలి. పెళ్లి జీవితాన్నే మార్చేస్తుంది. గతానికి తెరపడి భవిష్యత్తుకు కొత్త దారి ఏర్పరుస్తుంది. అందులోని ఆనందాల గురించే ఆలోచిద్దాం. భార్యాభర్తలు ఉద్యోగస్తులైనప్పుడు సరదాగా కబుర్లు చెప్పుకోవడం కూడా హాబీ కిందే వస్తుంది. అది మన మధ్యకు మరొకరు రానంత వరకు. ఆ మాటలు చెబుతున్నప్పుడు ఆమె చెంపలు కెంపులయ్యాయి. ఇంకా హాబీలే ఉంటాయి? నేను పిల్లలను సాకడం, తమరు ఇంటికి కావలసిన సరుకులు మోయడం, అవి హాబీలు కావా? నవ్వు బిగబట్టుకుని అంది. పిల్లలు పుట్టే వరకు మన ఇంటికి సరుకులు అక్కర్లేదా? ఓరగా చూస్తూ అన్నాడు. అయినా అదో సమస్య కాదులే. సరుకులు మా నాన్న తెస్తారు. మనవడినో మనవరాలనో మా అమ్మ పెంచుతుంది అన్నాడు. వాళ్లకు మనం విశ్రాంతి ఇవ్వద్దా? కావలసినవేవో మనమే కలిసి వెళ్ళి తెచ్చుకోవటంలోనే ఆనందముంది అంది మెరిసే కళ్ళతో అతన్నే చూస్తూ. అవన్నీ తర్వాత ఆలోచిద్దాం గాని ఐస్ క్రీంలు తెస్తా ముందు. తింటుంటే ఇంకా మంచి మంచి ఆలోచనలు వస్తాయి అన్నాడు లేచి నిలబడుతూ. నేను వస్తున్నా అంది. ఆ అరగంటలోనే ఎంతో చనువు వచ్చేసినట్లుగా. దేవుడు ఎంత చిలిపివాడు. ఆయన రమ్మనమని ఫోన్ చేసినప్పుడు అలా వెళ్లడం ఇబ్బందిగా ఉంటుందని రానని నిక్కచ్చిగా చెప్పింది. బలవంతం చేసినప్పుడు నసిగింది. నీ ముందు కూర్చుని నిన్ను చూస్తూ మాట్లాడాలనుందిరా అంటూ కొంటెగా అన్నప్పుడు కాదనలేకపోయింది. అలాగే క్యాబ్ దిగ్గానే ఎదురు వచ్చి చేయి జాపినప్పుడు గుండె గుబగుబలాడింది. లోపలకు వెళ్లేందుకు టిక్కెట్లు అప్పటికే తీసుకున్నాను అన్నప్పుడు తనకు ఇక ప్రతి దాంట్లోనూ ఆయనే భరోసా అన్న తృప్తి కలిగింది. ఎదురెదురుగా కూర్చొని కొంటె చూపులతో మాట్లాడుకుంటున్నప్పుడు మనసు మైనంలా కరిగి పూర్తిగా బిడియాన్ని వదిలించుకుని అతని మనసుతో కలిసిపోయింది. ఐస్ క్రీం తెస్తాను అన్నప్పుడు ఇద్దరూ పక్కపక్కనే నడుచుకుంటూ వెళ్ళి ఏది బావుంటుందో ఎంచుకుని తెచ్చుకోవడంలోనే ఆనందం ఉంటుందన్న ఆలోచన మనసును ఊపేసింది. ఆ అవకాశాన్ని వదులుకోలేనట్లుగా ముందుగా లేచిన అతడు లేవబోతున్న తన చేతిని అందుకోమన్నట్లుగా జాచాడు. తనకిక సర్వస్వము శశాంకే అన్నట్లుగా అతడి చేతిని అందుకొని లేచి నిలబడింది. అలా తన చెయ్యి పట్టుకొని లేస్తుంటే ఒళ్ళంతా పులకరించినట్లయింది. ఇద్దరి కళ్లల్లోనూ కోటి దీపాల వెలుగు. అమ్మ పిలిచింది. స్నానం చేశావా? టిఫిన్ రెడీ అయింది. ఇప్పుడు కాదు. గతానికి తెరలు దించుతున్నట్లుగా తల ఊపుతూ పెద్దగా చెప్పింది. 8 అవుతోంది. నసిగింది కానీ రెట్టించలేకపోయిందామె. 3 గంటలప్పుడు అనూహ్య సునందకు ఫోన్ చేసింది. శశాంకకు యాక్సిడెంట్ అయింది. ఉలిక్కి పడ్డట్లుగా చూసింది సునంద సెల్వంక. ఎప్పుడు? 2 గంటల క్రితం అమీర్పేట్లో బైక్ మీద వస్తుంటే రాంగ్ సైడ్లో వచ్చిన మరో స్కూటర్ అతను గుద్దాడు. ఆసుపత్రిలో ఎక్స్రేలు తీసి ఫ్రాక్చర్లు లేవని తేల్చడం శుభసూచకం. ఆ షాక్లో ఉన్న శశాంక ఇప్పుడు నిన్ను చూడాలని అనుకుంటున్నాడు అంది అనూహ్య చాలా చిన్నగా. నిజమా? ఏం మాట్లాడాలో తెలియనట్లుగా అంది. యాక్సిడెంట్ అవ్వడం నిజం, ఆసుపత్రిలో చేరడం నిజం, నిన్ను చూడాలనుకోవడం మరీ మరీ నిజం. ఏ ఆసుపత్రి? అనూహ్య వివరాలు చెప్పింది. కంగారుగా సెల్వంక చూస్తున్న సునంద అప్పుడే తన గదిలోకి వచ్చిన తల్లిని చూస్తూనే ఆయనకు యాక్సిడెంట్ అయిందటమ్మా అంది. ఎవరాయన? అసలే చికాగ్గా ఉన్న ఆమె కూతురు చెప్పిన ఆయన ఎవరో వెంటనే అర్థం కాలేదు. శశాంక. అయ్యో! కంగారు పడిపోయింది ఒక్కసారిగా. శని పట్టిందా ఏమిటి ఈ ఇంటికి? ఏవండి, త్వరగా రండిటు అంటూ పెద్దగా భర్తను పిలిచింది. పరబ్రహ్మం వచ్చాడు ఆమె పిలిచిన తీరుకు ఆదుర్దాగా. అల్లుడికి యాక్సిడెంట్ అయిందటండి, ఆసుపత్రిలో చేర్చారట. ఆయన అయోమయంగా చూశాడు కూతురు వంక. ఎవరు చెప్పారు? అనూహ్య ఫోన్ చేసింది అంది సునంద చికాకుగా చూస్తూ. ఆ అమ్మాయి ఎందుకుందట అక్కడ? అసహనంగా అడిగింది తల్లి. పెళ్లిలో ఆ అమ్మాయి అల్లుడితోనే రాసుకు పూసుకు తిరగడం కాస్త ఇబ్బందిగానే కనపడింది ఆమెకు. నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు నిరాసక్తంగా అంది సునంద. వెళ్దాం పదండి, చూసొద్దాం. కొద్దిసేపు సునంద మాట్లాడలేదు. మనం వెళ్ళాలా ఇప్పుడు? సునంద తలెత్తి అసహనంగా అంది. అదేమిటే అలా అంటావు? అతనికి ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉన్నప్పుడు మనం వెళ్ళనక్కర్లేదా? నువ్వు అబ్బాయి పక్కన ఉండొద్దా? ఆమె విసురుగా అంది.
కోడలుగా చేసుకున్న నన్ను అప్పగించుకుని వాళ్ళింటికి తీసుకెళ్లడానికే నిరాకరించిన వాళ్లకు నేనేమవుతానని వెళ్ళాలి? మీరు అనుకున్నట్లుగా ఆయనకు నేను భార్యనెలా అవుతాను? అవన్నీ తర్వాత తేల్చుకుందామమ్మా. ముందు వెళ్ళి చూడడం కనీస ధర్మం, మర్యాద తండ్రి అన్నాడు అనునయంగా. అవి వాళ్లకు లేనప్పుడు మనం మాత్రం వాటిని భుజాన వేసుకుని ఎందుకు మోయాలి? మనం వెళ్లాల్సిన పనిలేదు నాన్న, చాలా స్పష్టంగా చెప్పింది సునంద. పరబ్రహ్మం కూతురి మాటలకు కలవరపడ్డాడు. కళ్యాణ మండపంలో జరిగిన సంఘటన నుంచి వీలైనంత త్వరగా బయటపడి వాళ్ళు సుఖంగా సంసారం చేసుకోవాలని కోరుకుంటున్నాడాయన. అటువంటిది భర్తకు ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉంటే వెళ్లాల్సిన అవసరం లేదంటూ కూతురు అనడం బాధించింది. అలా అనొద్దమ్మా. ఆయన కంఠం రుద్ధమైంది. సునంద 2 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించింది. తన మాటలకు వాళ్ళు బాధపడుతున్నట్లు అర్థమైంది. వాళ్ళు బాధపడడం ఆమెకు కష్టంగానే ఉంది. ఎక్కడన్నా కలుద్దామా అంటూ ఆయన పొద్దున్నే ఫోన్ చేశారు. చిన్నగా చెప్పడం మొదలుపెట్టింది. అలా ఆయన్ను కలిసి మాట్లాడడం వలన ఏం ఉపయోగం ఉండదనిపించి రానన్నాను. అందుకే ఆసుపత్రిలో చేరుతున్నట్టు నాటకం ఆడుతున్నాడేమో. ముందు నేనెళ్ళి పరిస్థితి చూస్తాను. అవసరం అనుకుంటే మీరొద్దురు గాని. తనకు ఇష్టం లేకపోయినా అమ్మా నాన్న కోసమైనా వెళ్ళక తప్పదనిపించింది. వాళ్ళేదో చెప్తున్నా వినిపించుకోకుండా 5 నిమిషాల్లో తయారై క్యాబ్లో ఆసుపత్రికి వెళ్ళింది. అతడుంది 2 మంచాల గదిలో. తలుపు తెరవగానే కనపడ్డ మంచం మీద అతడు లేడు. లోపలికి వెళ్ళి కర్టెన్ తొలగించి అవతల వైపుకు చూస్తూ చటుక్కున ఆగిపోయింది. అనూహ్య మంచానికి పక్కన కుర్చీలో కూర్చొని అతడేదో లోగొంతుకుతో చెప్తుంటే వింటూ తల ఊపుతోంది. ఆమె సునందను చూస్తూనే లేచి, గుడ్, నువ్వు రావని శశాంక్ అంటుంటే వస్తావని బెట్ కట్టాను. నన్ను గెలిపించినందుకు సంతోషం. నాకు చాలా పనులున్నాయి. నువ్వెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నా. నా పెళ్లి దగ్గరకొస్తోంది. యాక్సిడెంట్ అయిందని తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చాను. బాయ్ శశాంక. మీ అమ్మా నాన్న వచ్చి రాత్రికి ఉంటామన్నారు. అప్పటిదాకా సునంద ఉంటుంది కనుక నీకు ఏ ఇబ్బంది ఉండదు అంటూనే హడావుడిగా వెళ్ళిపోయింది. అప్పటిదాకా తాపీగా కూర్చుని కబుర్లు చెప్తున్న ఆమె తను రాగానే త్వరగా వెళ్ళిపోవడం చిత్రంగా తోచింది సునందకు. శశాంక నుదుట చిన్న ప్లాస్టరు, చొక్కాకు నెత్తుటి మరకలు, చేతికి కట్టు, తల కింద 2 దిండ్లు పెట్టుకుని మంచం మీద వెల్లకిలా పడుకుని ఉన్నాడు. యాక్సిడెంట్ మాట వాస్తవమే అనిపించింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదామెకు. మౌనంగా నిలబడింది కాస్తంత దూరంలో. కూర్చో. అతడి పక్కన అంతవరకు అనూహ్య కూర్చున్న కుర్చీలో కూర్చోకుండా వెళ్ళి కిటికీ పక్కగా ఉన్న సోఫాలో కూర్చుంది. డాక్టర్ ఏమన్నారు? మేజర్ యాక్సిడెంట్ కానందుకు అభినందనలు చెప్పారు. చిన్నగా నవ్వాడు. మరి నన్నెందుకు రమ్మన్నారు? నుదురు చిట్లిస్తూ అడిగింది. మొగుడికి పెద్ద దెబ్బలు తగిలితేనే భార్య రావాలనుందా? అన్నాడు ఆమెనే చూస్తూ. చెయ్యి విరగకపోయినా నొప్పిగానే ఉంది. కింద పడడంతో నడుం పట్టేసి లేచి కూర్చోలేకపోతున్నా. మోకాళ్ల కిందంతా గీరుకుపోయింది. ఫ్యాంట్ ఎలా చిరిగిందో చూడు. అదృష్టం కొద్దీ బతికాను. అతని మాటలకు కలుక్కుమన్నట్లయింది. అరగంట క్రితమే అమ్మా నాన్న అనూహ్య రాగానే వెళ్లారు భోజనం చేసి వస్తామని. వాళ్ళు వచ్చేటప్పుడు మరో జత బట్టలు తెస్తే గాని నా ఆకారం మారదు. క్యాంటీన్ కుర్రాడు ఓ ప్లేట్లో స్నాక్స్, కప్పుతో వేడి పాలు తెచ్చి శశాంక పక్కగా స్టూల్ మీద పెట్టి వెళ్ళాడు. తీసుకో అన్నాడు సునందతో వాటిని చూపిస్తూ. అవి మీకోసం, మనకోసం అని అనుకోలేవా? ఎందుకనుకోవాలి? భార్యాభర్తలం కనుక. పొద్దున ఫోన్ చేసినప్పుడు చెప్పాను నా బాధను. మీ భార్యగా నాకు మీరు ఏం చేశారని, ఏ విధంగా నాకు అండగా నిలబడ్డారని. మీ నాన్న నా గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే నోరు విప్పని మీరు ఇవి మనకోసమే అనడంలో అర్థముందా? తన తండ్రి మీద ఆమె అభాండాలు వేస్తున్నప్పుడు పక్కన కూర్చున్న తను ఆయనతో గొడవపడి మరింత రభస చేసుకోవడం ఇష్టం లేకనే మౌనం దాల్చాడు. ఆమె DNA పరీక్షకు ఒప్పుకుని ఉంటే సమస్య ఆ క్షణాన్నే తీరిపోయి ఉండేది. అదే అన్నాడు అనునయిస్తున్నట్లుగా. ఇద్దరం రక్త పరీక్ష చేయించుకుని నాన్న మాటలు తప్పు అని నిరూపిస్తే బావుండేది కదా. ఆత్మగౌరవాన్ని మంట కలుపుకొని మరొకరిని తృప్తిపరచాలా? ఒకటి అనుకున్న మనమే ఒకటిగా నిలబడలేనప్పుడు మరొకరి తృప్తి మనకెందుకు? ఆయన మా నాన్న అయితే నిజానిజాలు తెలుసుకోకుండా అలా మాట్లాడొచ్చా? బదులీ లేకపోయాడు. తన తప్పు ఉంది కాబట్టి రెట్టించలేకపోయాడు.
ఇద్దరి నడుమ మౌనం తెరలు దింపింది. కొన్ని నిమిషాల పాటు వాటిని తీసివేయాలన్నట్లుగా ముందుగా శశాంకే నోరు విప్పాడు. ఓకే, నాకు బిస్కెట్లు వద్దు, కానీ పాలు తాగుతాను. కాస్త దిండ్లు ఎత్తుగా పెడితే కూర్చుంటాను. సునంద లేచింది. సోఫాలో నుంచి తను చెప్పదలుచుకున్నదంతా చెప్పిన తర్వాత మనసు తేలికపడ్డట్లే అనిపించగా వెనక్కు జరగాలన్నట్లుగా శశాంక్ కాస్త నడుమెత్తాడు. కానీ బాగా నొప్పి పుట్టడంతో మళ్ళా అక్కడే వాలిపోయాడు. చిన్నగా వెనక్కు జరగండి, పడుకొని తాగడం కష్టం. మంచం దగ్గరకు వచ్చి అంది సునంద. తలెత్తండి, దిండ్లు సర్దుతా. తగిలిన దెబ్బలు బాధ పెడుతున్నా కదలడానికి ప్రయత్నించాడు. సునంద ముందుకు వంగి అక్కడున్న 2 దిండ్లను పైకి ఎత్తింది. వాటిని నిలబెడితే అతడు ఆనుకుని కూర్చోవడానికి వీలుగా ఉంటుందనుకుంటూ అలా దిండ్లు ఎత్తుతూనే ఉలిక్కి పడ్డట్లుగా వాటివైపు చూస్తూ ఉండిపోయింది. అక్కడ కార్డు సైజులో ఓ నెలల పాప ఫోటో ఉంది. ఆ ఫోటో సరిగ్గా వివాహ మండపంలో ఎవరో అమ్మాయి తీసుకొచ్చి తన ఒడిలో పడుకోబెట్టిన పాపదిలాగా ఉంది. శరీరంలో రక్త ప్రసారం ఆగిపోయిందా అన్నట్లుగా ఆ ఫోటోనే చూస్తూ నిలబడిపోయింది సునంద. నన్ను ఎలా పైకి లాగాలా అని చూస్తున్నావా అన్నాడు సునందనే చూస్తూ శశాంక నవ్వి. మెడ కింద చేయి వేసి కొద్దిగా ఎత్తి నడుం దగ్గర 2వ చేతిని ఆధారంగా పెడితే నేను చిన్నగా వెనక్కు జరగడానికి ప్రయత్నిస్తాను. నీ స్పర్శ నాకు కొత్త బలాన్ని ఇస్తుంది. సరిగ్గా అప్పుడే ఆమె సెల్ రింగ్ అయింది. క్షణం ఆలస్యం చేయకుండా ఎత్తిన దిండ్లను వాల్చేసి వెనక్కు తిరిగింది. ఎలా ఉన్నాడబ్బాయి? సెల్ ఆన్ చేయగానే తల్లి కంఠం వినబడింది. గబగబా గదిలో నుంచి బయటకు వచ్చేసింది సునంద. ఫోటోను దిండు కింద దాచుకున్నాడు. అంటే ఆ పాప నిస్సందేహంగా ఈయనకు సంబంధించిందే. ఇప్పటిదాకా అనూహ్య ఇక్కడే ఉన్న విషయం గుర్తుకొచ్చింది. ఆ క్షణానే భయంకర నిజమేదో బట్టబయలైనట్లుగా అనిపించగా గుండెలు దడదడలాడసాగాయి. వాళ్ళిద్దరికీ పుట్టింది కాదు కదా పాప. ఆయన గారి తండ్రి ఆ నెపాన్ని తన మీద రుద్దుతూ నోటికొచ్చినట్టల్లా వాగాడు, నిజానిజాల్ని తెలుసుకోకుండా. చర్రున కోపం వచ్చింది సునందకి. నిగ్రహించుకోలేనట్లుగా గొంతు పెంచింది. ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు, కానీ మీరు రానక్కర్లేదు. ఇప్పుడు నేనే 2 నిమిషాల్లో బయలుదేరి వస్తున్నాను. అక్కడ గొడవేమైనా అయిందా? కూతురి మాట తీరుకు కంగారు పడుతూ అడుగుతూనే ఉందామె. సునంద కాల్ కట్ చేసి విసురుగా లోపలికి వచ్చేందుకు ఆ గది తలుపు తీయబోయింది. ఆ ఫోటో తీసి అతను ముఖాన్ని కొట్టి, ఇప్పుడేమంటావు? నువ్వు చెప్పు, తీసుకు కొట్టుకుంటావా, మీ నాన్నను కొడతావా అని అడుగుదామా అన్నంత ఆవేశంలో లోపల కాలు పెట్టబోయింది సునంద. ఇదే మంచి అవకాశం. అతడు గాని అతడి కుటుంబం గాని ఇక నోరు తెరవడానికి వీల్లేనంతగా వాతలు పెట్టాలి. వచ్చి కర్టెన్ తొలగించింది. అతని మంచం దగ్గర డాక్టర్ నిలబడి కేస్ షీట్ చూస్తూ ఏదో చెప్తున్నాడు. పక్కన సిస్టర్ ఉంది. తను వరండాలో ఓ పక్కకు వెళ్ళి తల్లితో ఆవేశంగా మాట్లాడుతూ గమనించనే లేదు వాళ్ళు ఎప్పుడు గదిలోకి వెళ్ళింది. వాళ్ళని చూస్తూనే అక్కడే నిలబడిపోయింది. ఆయన గారికి ఆ ఫోటో చూపించి అడిగితే వెర్రిముఖం పెట్టి, అది అక్కడ ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అంటూ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయొచ్చు. ఆ ఫోటోలో ఉన్న పిల్లకు, పెళ్లినాడు కానుకగా ఇచ్చిన పిల్లకు పోలికే లేదని బుకాయించొచ్చు. ఇది పద్ధతి కాదు. ఈ ఫోటోను ఆధారంగా చేసుకుని అతడు గిలగిల్లాడేలా చేస్తే ఆ పాప వెనుక నిజాలన్నీ బయటకొస్తాయి. ఏం చేస్తే తను విజయం సాధించగలుగుతుందా అన్నట్లుగా నిగ్రహించుకుంటూ ఆలోచనలకు పదును పెట్టసాగింది. అక్కడే నిల్చుని డాక్టర్ వెనక్కి తిరగబోతుండగా ముందుకు వెళ్ళింది. నా భార్య అండి అన్నాడు శశాంక. మరేం పర్వాలేదండి. అధాటుగా రోడ్డు మీద పడడంతో నడుం పట్టేసింది. అది తాత్కాలికమే, 2-3 రోజుల్లో సర్దుకుంటుంది. నొప్పి తగ్గేందుకు ఆయింట్మెంట్ రాశాను. అది రాసి వేడి నీళ్ళ కాపడం పెడితే త్వరగా కోలుకుంటారు. రేపుదయాన వారిని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అంటూ ఆయన వెళ్ళిపోయాడు. వెనగ్గా సిస్టరు వెళ్ళిపోయింది. అమ్మ ఫోన్ చేసింది. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. పక్కనే స్టూల్ మీద పెట్టిన వ్యానిటీని భుజానికి తగిలించుకుంటూ అంది. నాన్న వాళ్ళు వచ్చిందాకా ఉండకూడదు అన్నాడు ఆశగా ఆమెనే చూస్తూ. డాక్టర్ గారు చెప్తున్నారు కదా ఏమీ కాలేదని, నేనుండి మాత్రం చేసేదేముంది అంటూ ముందుకు అడుగు వేసింది నిర్లక్ష్యంగా. సునంద ఇక ఉండదని అర్థమైపోయింది శశాంకకు. ఆ పాలు తాగిందాకా అన్నా ఉండు, నీరసంగా ఉంది. నా టెన్షన్లో నేనున్నాను. ఇంట్లో ఏమైందో
అసలే నాన్నకు షుగర్. డౌన్ అయిందేమో కర్మ. సిస్టర్ను పిలిస్తే వచ్చి ఎంత లేవలేని వాళ్ళనైనా తేలిగ్గా కూర్చోబెట్టి తాగిస్తుంది. అతడి వంక కూడా చూడకుండా చెప్పేసి బయటకు వచ్చి రిసెప్షన్లో సోఫాలో కూర్చుంటూ క్యాబ్ బుక్ చేయసాగింది. తను ఆ ఫోటోను చూసినట్లుగా ఆయన గారికి తెలిస్తే తనకేమీ లాభం ఉండకపోగా దాన్ని అక్కడి నుంచి మాయం చేసినా చేయొచ్చు. ఆయన గారి ఆత్మీయురాలు ఏర్పరిచిన ఆ భార్గవ గారికే దాన్ని చూపిస్తే కేసు సరైన మలుపు తిరుగుతుంది. ఆయన చీ కొడితే గాని వీళ్లకు బుద్ధి రాదు. క్యాబ్ రావడానికి 10 నిమిషాలు పట్టేలా ఉంది. దగ్గర్లో ఖాళీది లేదు. తనకు మరొకరితో కలిసి ఊరంతా తిరగడం ఇష్టం లేదు. భార్గవ్కు కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. వెంటనే సంజుకు కాల్ చేసింది. చెప్పండి మేడం, ఎక్కడున్నారు మీరిప్పుడు? హైదరాబాద్లోనే ఉన్నాను. మీరు వెంటనే నేను వాట్సాప్లో అడ్రస్ పెడుతున్న ఆసుపత్రికి రండి. ఆ పసిపిల్ల ఎవరో తేలిపోయింది. థ్యాంక్ గాడ్. పిల్లనిచ్చిన మనిషి దొరికిందా? ఆ పిల్లని ఎవరిస్తే నాకేంటి, పిల్ల కన్నతండ్రే దొరికాడు అంది గబగబా. మీరు ఆసుపత్రి గదిలోకి వెళుతూనే కిటికీ వైపునున్న శశాంక్ బెడ్ మీద తలవైపున్న దిండ్లను ఎత్తి చూడండి. కళ్యాణ మండపంలో మీరు చూసిన పాప ఫోటో అక్కడుంది. ఆయన ఆసుపత్రిలో ఎందుకున్నారు? యాక్సిడెంట్ అయ్యింది. ఫోన్ కట్ చేసింది సునంద. వాకిట్లో క్యాబ్ వచ్చి ఆగడంతో లేస్తూ క్యాబ్లో కాలు పెడుతుండగా ఆమెకు అనుమానం వచ్చింది. అంటే ఆ మహారాణి కావాలనే తన చుట్టమైన ఆ డిటెక్టివ్కు ఈ కేసును అప్పగించిందన్నమాట. ఆయన ఈమె కలిసి మసిపూసి మారేడుకాయ చేసి ఆ పాపకు తమకు ఎలాంటి సంబంధమూ లేదని రుజువు చేయిస్తుందన్నమాట. వాళ్ల తెలివికి హ్యాట్స్ ఆఫ్. శశాంక తన మీద అతి ప్రేమ ఒలకబోయటం కూడా ధూర్త లక్షణమే అయి ఉండొచ్చు. నిశ్చయ తాంబూలాల తరువాత పెళ్లి బట్టలు కొనుక్కోవడానికి వెళ్దాం రమ్మంటూ అతను ఫోన్ చేయడం గుర్తుకొచ్చింది. మొన్న కొన్నాం కదా చీరలు, అమ్మ అత్తయ్య గారు వచ్చి సెలెక్ట్ చేశారు. ఇంకేం కొనాలి అంది తను. నీకు కాదమ్మా, నాకు. నీ పక్కన నేను ఎలాంటి బట్టల్లో ఉంటే బాగుంటుందో నువ్వు నిర్ణయించాలి. చీరల సంగతి నాకు తెలియదు కాబట్టి వాళ్ళు వచ్చారు నీతో పాటు. మీ మగవాళ్ల బట్టల సంగతి నాకు మాత్రం ఏం తెలుసు. మీ నాన్నను మా నాన్నను తీసుకెళ్ళండి అంది కొంటెగా. తనకు మనసులో వెళ్లాలనే ఉంది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిరగొచ్చు. లుంబిని పార్కుకు వెళ్లే ముందున్న బిడియం ఇప్పుడు లేదు. అయితే ఒక పని చేస్తాలే, ఊరి నుంచి మా తాతయ్య 2 రోజుల్లో వస్తున్నాడు. ఈలోగా మీ తాతయ్యను ఎక్కడున్నా రమ్మను. మేం ముగ్గురం వెళ్ళి బట్టలు తెచ్చుకుంటాం. సూపర్ ఐడియా. ఆనాటి పెళ్లి డ్రెస్సులు ఎలా ఉంటాయో వాళ్లే చెప్పగలుగుతారు. అప్పుడు ఇప్పటిలా వీడియోలు ఫోటోలు లేవు కదా, చూసి మనం తెచ్చుకునేందుకు అంది నవ్వుతూ. ఫైన్. పెళ్లిలో నీకు గోచీపోసి చీరగట్టి, బుట్టచేతుల రవిక తొడిగి, ముక్కుకు బులాకీ పెట్టి నాకు మ్యాచింగ్గా తయారు చేస్తుంది మా అమ్మమ్మ నిన్ను. అద్భుతమైన జంట అంటారు వచ్చిన అతిథులంతా. నేను రెడీ అంది అతడి ఎగతాళికి ధీటుగా. సరే, రేపు నెక్లెస్ రోడ్డు మీద తిరుగుతూ ఆ వ్యవహారాన్ని సెటిల్ చేసుకుందాం గాని ఇవాళ ఎక్కడ కలుద్దామో చెప్పు అని అడిగాడు శశాంక. మా ఇంటికి రండి. ఇంట్లో చెప్పి వెళితే ఎంతసేపైనా తిరగొచ్చు. నీ ఇల్లు తూర్పు, నా ఇల్లు పడమర. మధ్యలో ఉన్న కోటి కామత్ దగ్గర కలుద్దాం మనం. మంచి హోటల్లో ఏదైనా టిఫిన్ తిని షాపులన్నీ తిరగొచ్చు. ఎన్ని జతలు కొనాలనేం అది నువ్వు చెప్పాలి. నేనక్కడ సరిగ్గా 5 గంటలకు ఉంటాను. నువ్వు మంచి చీర కట్టుకుని వచ్చి ఎల్ఈడి బల్బులా వెలిగిపోతుంటే నా బట్టల సెలక్షన్ తేలికవుతుంది. పెద్ద గొప్పేలే, గుర్తుంచుకోండి. ముందే చెప్తున్నా, పెళ్ళయ్యే వరకు నన్ను మా అమ్మ ఐస్ క్రీం తినొద్దంది. వచ్చాక నన్ను బలవంతం చేయొద్దు. మాటల్ని ముద్దు ముద్దుగా చెప్పింది. ఎందుకొద్దన్నారు? పెళ్లిపేట్ల మీద మాటిమాటికి ముక్కు తుడుచుకుంటుంటే బాగుండదని. తర్వాత అయితే పర్వాలేదనా? పక్కన మీరుంటారు కదా సాయం చేసేందుకు. తన మాట వింటూనే అతడు పక్కపక్క నవ్వాడు. అయితే నాకు జలుబు చేసినా దిగుల్లేదన్నమాట. సరిగ్గా 5 గంటలకు శశాంక కారు హోటల్ కామత్ ముందు ఆగింది. దాన్ని చూస్తూనే ఉత్సాహంగా అడుగులు వేయబోయింది. ఇంతలో కారు ముందు తలుపు తెరుచుకుని దిగుతున్న అనూహ్యను చూస్తూనే ఉలిక్కిపడింది. కారు పార్క్ చేసి వస్తాను, మీ ఇద్దరూ పైకెళ్ళి కూర్చోండి అంటూనే పోనిచ్చాడు తలవంచి తనను చూస్తూ చెయ్యి ఊపి. ఇద్దరూ సరదాగా తిరుగుదామనుకుంటే మధ్యలో ఈవిడగారేంటి పానకంలో పుడకలా? మనసంతా చికాకుతో నిండింది. హాయ్ సునందా. అనూహ్య గబగబా వచ్చి తన చెయ్యి పట్టుకుంటూ అంది.
ఆమె చెయ్యి తన చేతికి తగలగానే ముళ్ళు గుచ్చుకుంటున్నట్లుగా గిలగిల్లాడింది. తరువాత 5 నిమిషాల్లోనే ముగ్గురు ఆ హోటల్ ఏసీ గదిలో ఓ టేబుల్ దగ్గర కూర్చున్నారు. తామిద్దరూ పక్కపక్కన కూర్చుంటే అనూహ్య ఎదురుగా. పెళ్ళయిన తర్వాత ఎన్నాళ్ళుంటావిక్కడ? ఇక్కడ ఉండే ప్రసక్తే లేదు. చూద్దాం, మా బావ ఏమంటాడు. వీసా దొరకాలి కదా. ఇప్పుడు మీరు హనీమూన్కి ఏదైనా దగ్గర ప్రదేశానికి వెళ్ళిరండి. నేను అమెరికా వెళ్ళగానే అక్కడికే వద్దురుగాని 15 రోజుల పాటు నలుగురం సరదాగా తిరిగేద్దాం. నువ్వు సెటిల్ అవ్వమ్మా ముందు, తర్వాత వస్తాం మేం. ఎలాగూ మా ఇద్దరికీ అక్కడ ఉద్యోగాలు చేస్తూ సెటిల్ అవ్వాలనే కోరికలు లేవు. అదేం, సునంద వాళ్ళ అమ్మా నాన్నలకు ఒకే ఒక్క యువరాణి. మా కుటుంబంలోనూ నేను ఒక్కడే మగపిల్లవాణ్ణి. తల్లిదండ్రుల బాగోగులు చూడాల్సిన బాధ్యత ఉంది కనుక మేం ఇండియా వదిలి వచ్చే ప్రసక్తే లేదు. మేమైతే అసలు ఇండియాకి రానే రాం. కనిపెంచిన మా తల్లిదండ్రులకు వాళ్ళు కోరినన్ని డాలర్లు పంపిస్తూ మా రుణం తీర్చుకుంటాం. జీవితాన్ని ఎంజాయ్ చేయాలనేదే మా లక్ష్యం. తరువాత షాపులకు వెళ్ళి బట్టలు తీసుకున్నారు. వాళ్ళిద్దరి మాటలు ప్రవర్తన చూస్తుంటే ఇబ్బందిగానే ఉంది తనకు. ఎందుకు వచ్చానా అనిపించింది. ప్రతి మాటకు అతిగా నవ్వడం, భుజాలు రాసుకుంటూ నడవడం. అతడు 2 జతలు చాలంటే కాదు కూడదు అంటూ చెయ్యి పట్టుకుని వదలకుండా మూడోది కొనిపించడం. తను లేకుండా ఉంటే ఇంకెంత ఎగిరిపడేవాళ్ళు. రేపేదైనా రిసార్ట్లో గడిపేద్దామా, ముగ్గురం ముచ్చట్లు చెప్పుకుంటూ? మళ్ళా మనకు అలాంటి అవకాశం దొరకదు అన్నంతగా ఎంజాయ్ చేయాలి. షాపులో నుంచి బయటకు వచ్చి కారు ఎక్కిన తర్వాత వెనక సీట్లో కూర్చున్న అనూహ్య కొంచెం ముందుకు వంగి శశాంక భుజం మీద తడుతూ అంది. ముఖం పక్కకు తిప్పేసుకుంది తను. ఏం ముచ్చట్లు చెప్తుందట అంతగా? ఆనాటి ఆ సంఘటనలు గుర్తుకు రాగా మరోసారి తన అనుమానం నిజమే అనిపించింది సునందకు. పెళ్లిలో కానుక అంటూ ఇస్తే ఇక బయట ఎక్కడో ఆ పాప అనాథగా పెరగాల్సిన అవసరం ఉండదు. తండ్రి దగ్గరే సుఖంగా ఉంటుందనేది వాళ్ళ ఆలోచన అయి ఉండొచ్చు. నో, ఈ రహస్యాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించక తప్పదు. క్యాబ్ ఇంటి ముందు ఆగే వరకు కారులో ఉన్నాననే విషయాన్నే మర్చిపోయింది సునంద. సాయంత్రం 6 అవుతుండగా 6 అడుగుల ఆజానుబాహుడు తన ఎర్ర మారుతి సుజుకీ నుంచి ఆస్పత్రి ముందు దిగి లిఫ్ట్లో కాకుండా మెట్లెక్కుతూ 3వ ఫ్లోర్లో ఉన్న శశాంక గది ముందు ఆగి తలుపు మీద చిన్నగా శబ్దం చేసి లోపల కాలు పెట్టాడు. ఎటూ చూడకుండా 2వ బెడ్ దగ్గరకు వెళ్ళి, గుడ్ ఈవినింగ్ మిస్టర్ శశాంక, ఐఎమ్ భార్గవ్, హౌ ఆర్ యూ అన్నాడు. శశాంక ఉలిక్కి పడ్డట్టుగా చూశాడు అతడి వంక. ఇంతకుముందు చూడకపోవడంతో కొంచెం తడబడ్డాడు. ఆ రోజు వివాహ మండపానికి వచ్చింది ఆయన అసిస్టెంట్ సంజూనే. లేవబోతున్నట్లుగా కాస్త నడుము ఎత్తేందుకు ప్రయత్నించాడు గాని ఇబ్బందిగా ఉండడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఫైన్ సార్, నడుం పట్టుకున్నట్లవడంతో కూర్చోలేకపోతున్నాను. స్కూటరా కారా గుద్దింది? స్కూటరే. రాంగ్ సైడ్ వచ్చాడు. గుద్దేసి గమనించేలోగానే ఆగకుండా వెళ్ళిపోయాడు. అంతకుముందు అతన్ని ఎప్పుడైనా చూశారా? కింద పడడంతో ఆ మనిషిని సరిగ్గా గమనించలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఎవరి మీద ఇవ్వాలి? వాడు ఆక్కుండా వెళ్ళిపోయాడు. నాకు ప్రమాదం జరిగిందని మీకెలా తెలిసింది సార్? అడిగాడు భార్గవ్ను చూస్తూ. ఇలాంటి విషయాలన్నీ జనానికి తెలియపరిచేందుకే దంచు ఉంది అంటూ చేతిలోని పేపర్ను అందించాడు. సునంద సంజూకి ఫోన్ చేసిన విషయం చెప్పలేదు. సంజు బయలుదేరుతుంటే శశాంకను నేనింతవరకు చూడలేదు, వెళ్ళి మాట్లాడొస్తా అంటూ ఆసుపత్రి వివరాలు తీసుకుని వచ్చాడు. అందులో ఏం రాశారన్నట్లుగా తీసుకుని చూశాడు శశాంక. మొన్న మన ఇల్లు వివాహ మండపంలో పసిపిల్లను పెళ్లి కానుకగా పొందిన వైభవ్కు ఈరోజు స్కూటర్ యాక్సిడెంట్ అయ్యింది. అది ప్రమాదమా లేక కావాలనే ఎవరైనా చేశారా అనే అనుమానాన్ని అతని బంధువులు వ్యక్తపరుస్తున్నారు. పూర్తి వివరాలు 4వ పేజీలో. ఉలిక్కి పడ్డట్లుగా చూశాడు దాని వంక. కావాలని తనకు యాక్సిడెంట్ ఎవరు చేస్తారు? ఆత్రంగా పేజీ తిప్పబోయాడు. వాటిని గురించి టెన్షన్ పడకండి, అవన్నీ వాళ్ళ ఊహాగానాలే. తీరిగ్గా చదువుకోవచ్చు. నాకు వివరణ కావాల్సి వచ్చా. మీ అనకాపల్లి అత్తయ్య కూతుర్ని మేనరికం అన్న కారణంతో చేసుకోలేదని మీరు చెప్పారట. అదొకటేనా, ఇంకా ఏమైనా కారణాలున్నాయా? అవునండి, ముఖ్యంగా మా పెద్దవాళ్ళకి ఇష్టం లేకపోవడంతో నేను వారి మాటను కాదనలేకపోయాను. ఓ ఐసీ. అయితే ఆ అమ్మాయి మీతో బాగా చనువుగా ఉండేదా? తనను పెళ్లి చేసుకోమని అడిగిందా? శశాంక చిన్నగా నవ్వాడు.
నాకు సొంత అత్త కూతురు శశికళ. చాలా అందంగా ఉంటుంది. నాకు మనసులో తనని పెళ్లి చేసుకోవాలని ఉన్నా పెద్దవాళ్ల మాటకు విలువ ఇవ్వాల్సి రావడంతో వెనుకంజ వేశాను. మీ కుటుంబాల మధ్య ఆర్థిక వ్యత్యాసం కూడా ఉన్నదని విన్నాను. నిజమేనండి. మా అత్తయ్య పెళ్ళి మా తాతయ్య ఉండగానే అవగా అనకాపల్లి వెళ్ళిపోయింది. అప్పటికి నేను పుట్టలేదు. మాతో పోల్చుకుంటే మా మామయ్య వాళ్ళు బేదవాళ్ళు. ఆయన అనకాపల్లిలో ఓ ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టరు. మా తాతయ్యకు ఆ కుటుంబం బాగా తెలిసిందవ్వడంతో బామ్మ నాన్న వ్యతిరేకించినా ఆ పెళ్లి చేశాడని విన్నా. మీ అత్తయ్యకు ఆ అమ్మాయి ఒక్కతే కూతురా? ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. బీటెక్ చేసి ఇప్పుడు విశాఖపట్నంలో సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాడు. మీకు అంతగా నచ్చినప్పుడు పెద్దవాళ్లకు నచ్చచెప్పి చేసుకుని ఉండవలసింది. మేనత్త కూతుళ్లను అక్కయ్య కూతుళ్లను ఎంతమంది చేసుకోవడం లేదు? పెద్దవాళ్ళు చెప్పే ముఖ్య కారణం పిల్లలు ఏదైనా లోపంతో పుడతారేమోనని. అఫ్కోర్స్ డాక్టర్లు కూడా ఆ మాట చెప్తూనే ఉన్నారనుకోండి. కానీ నా పాయింట్ అది కాదు. చేసుకున్న వాళ్ళందరికీ పిల్లలు లోపాలతో పుట్టారంటారా? బయట సంబంధాలు చేసుకున్న వాళ్ళ పిల్లలకు ఎవరికీ లోపాలు లేవంటారా? మీరు చెప్పేది నిజమే, కానీ మా వాళ్ల ఇష్టాలకు వ్యతిరేకంగా ముందుకు అడుగు వేయలేకపోయాను. ఒక విధంగా శశిని నిరుత్సాహపరిచిన మాట వాస్తవమే. భార్గవ్ నిశితంగా శశాంకనే చూస్తున్నాడు. మా అత్తయ్య ఆమె కూతుర్ని నేను చేసుకోవాలని కోరుకోవడమే కాదు, నేను ఇష్టపడ్డాను. ఆ పట్టుదల మీదే ఉందామనుకున్నాను. కానీ అమ్మా నాన్న సుముఖంగా లేకపోవడంతో వాళ్ల మాటను తృణీకరించలేకపోయాను. కళ్ళు మూస్తూ తెరుస్తూ అన్నాడు శశాంక. మా నాన్న నా చిన్నప్పుడే పోతే మా అమ్మ పొలాల్లో కూలి పని చేసి నన్ను చదివించింది. మీకు తెలియకపోవచ్చు, నా భార్య కోటీశ్వర్ల కుటుంబం నుంచి వచ్చింది అన్నాడు నవ్వుతూ భార్గవ్. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరి జీవితాలు ఎలా ముందుకెళ్తాయో ఎవరూ చెప్పలేరు. మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరగవు కదా. సరే, ఆ విషయాన్ని వదిలేయండి. అలా ఎంతసేపు పడుకుంటారు? ఆయాను పిలిచేదా? తలవైపు బెడ్ను పైకెత్తుతుంది. దిండు లేకుండానే హాయిగా కూర్చోవచ్చు. ఇందాక సిస్టర్ ప్రయత్నించినప్పుడు నడుం దగ్గర కలుక్కుమంది. ఆ నొప్పిని భరించలేకపోయాను. డాక్టర్ ఏమంటారు? అక్కడ దెబ్బేమైనా తగిలిందా? ఎక్స్రేలో అలాంటిదేమీ లేదు. అధాట్టుగా రోడ్డు మీద పడడంతో పట్టినట్లయింది. త్వరలోనే సర్దుకుంటుంది అన్నారు. గుడ్. మీకు పెళ్లి కానుకగా ఇచ్చిన పాప ఎవరో త్వరగా తేలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా? సూటిగా శశాంకను చూస్తూ అడిగాడు భార్గవ్. ఆ చూపుకు బిత్తరపోతూ ఆయన అలా ఎందుకన్నారో అర్థం కానట్లుగా చూశాడు. మీకెందుకొచ్చింది అనుమానం? నంగిగా అడిగాడు. మీరు కొన్ని నిజాలు దాచారు గనక. ముఖ్యంగా శశికళను తిరస్కరించిన విషయంలో. ఎందుకనుకుంటున్నారు అలా అని తత్తరపడుతూ అడిగాడు శశాంక. నేను చెప్పింది నిజం. అంతేకాదు, వీలైనంత త్వరగా ఈ సమస్య నుండి బయటపడి సునందకు దగ్గరవ్వాలనే కోరుకుంటున్నాను. శశికళ విషయంలో నిజాలు చెప్పలేదని రూఢీగా తెలిసింది. అందుకే చెట్టు మూలాన్ని వదిలి చిన్న కొమ్మలను పట్టుకుని వెతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది మాకు. ఇలా అయితే కేసు తేలడానికి చాలా సమయం పట్టొచ్చు. లేదు సార్, నేను అబద్ధమేది చెప్పలేదు. చెప్పారు. ఆయన కంఠంలోని దృఢత్వానికి కంగు తిన్నాడు శశాంక. మీ మేనత్త కూతురును మీరు పెళ్లి చేసుకోకపోవడానికి అసలైన కారణం ఆ అమ్మాయి అంతకుముందే ఎవరి వలనో గర్భవతి అయి అబార్షన్ చేయించుకుందని తెలియడమే. అఫ్కోర్స్ అలాంటి పరిస్థితుల్లో మీరే కాదు, ఎవరైనా అలాగే చేస్తారు. కానీ నిజాన్ని దాచి మమ్మల్ని తప్పుదోవ పట్టించారు. అంటే ఆ పసిపాప విషయంలోనూ మీరేదో దాస్తున్నారనే అనుకోవాలి. భార్గవ్ మాటలు వింటూనే శశాంక ముఖం పాలిపోయింది. పెదవులు వణకసాగాయి. అతడు నోరు తెరవలేకపోవడంతో భార్గవ్ కొద్ది నిమిషాల పాటు అతన్ని ఆలోచనలకే వదిలేశాడు. ఇంత తక్కువ సమయంలో ఎక్కడో అనకాపల్లిలో జరిగిన విషయాన్ని ఎలా సేకరించగలిగాడో అర్థం కాలేదు శశాంకకు. ఇంకెంత లోతుకు వెళ్తాడో అన్నట్లుగా భయం భయంగా చూశాడు ఆయన వంక. గర్భస్రావం చేయించుకున్న మా అత్త కూతురు ఆ పాపను కానుకగా ఇచ్చే అవకాశం లేదు కనుకనే ఆ విషయాన్ని చెప్పడం అప్రస్తుతం అనిపించింది. ఓకే ఓకే అంటూ ఇక ఆ విషయాన్ని వదిలేసి అతడి తల కింద దిండు ఎత్తి సునంద చూసిన ఫోటోను బయటకు తీసి నిలదీయాలని అనుకుంటూ దిండ్ల మీద చెయ్యి వేశాడు భార్గవ్. సరిగ్గా ఆ సమయంలోనే సిస్టర్, ఆయా
ఎవరో ఆగంతుకుడు ఆ మంచం దగ్గరికి రావడంతో భార్గవ్ చేతిని వెనక్కి తీసుకున్నాడు. ఒకసారి తలెత్తండి సార్ అంది సిస్టర్ అక్కడికి వస్తూనే శశాంకను చూస్తూ. వీరి అన్నయ్య ఇంతకు ముందు ఆ బెడ్ మీద పేషెంట్. మధ్యాహ్నమే డిశ్చార్జ్ అయ్యారు. తరువాత బెడ్షీట్లను ఆయా మారుస్తున్నప్పుడు ఓ పాప ఫోటో కింద పడితే తీసి బెడ్షీట్ మార్చిన తరువాత దిండు కింద పెట్టిందట. ఆ పేషెంట్ వచ్చి అడిగితే ఇవ్వొచ్చని. సిస్టర్ మాట వింటూనే అలర్ట్ అయ్యాడు భార్గవ్. ఆ ఫోటోను ఆయన ఆస్పత్రికి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కాస్త ముందుకు వంగి అడిగాడు. సమాధానం చెప్పకుండానే సిస్టర్ శశాంక తలెత్తి దిండ్ల కింద చేయి పెట్టి ఆ ఫోటోను బయటకు తీసింది. సారీ అండి, మా అన్నయ్యకు పెళ్ళైన 15 సంవత్సరాలకు పుట్టిన పాప ఇది. అమిత ప్రాణం. మా వదినకు ఆరోగ్యం బాగోలేక పుట్టింటికి వెళితే ఆ పాప ఫోటోను 24 గంటలు జేబులో పెట్టుకుని చూసుకుంటున్నాడు. అన్నయ్యకు నిన్న అనుకోకుండా విపరీతమైన కడుపులో నొప్పి రావడంతో ఇక్కడ చేరాల్సి వచ్చింది. త్వరగానే తగ్గడంతో ఇవాళ డిశ్చార్జ్ అయి ఇంటికి తీసుకెళ్ళాం. 15 సంవత్సరాలుగా కాపురం చేస్తున్న భార్య అనారోగ్యంతో పుట్టింటికి వెళితే బాధలేదు గాని 3 నెలల క్రితం పుట్టిన పాపను వదిలి ఉండలేక ఫోటో పట్టుకు తిరుగుతున్నాడన్నమాట మీ అన్నయ్య. కొంటెగా నవ్వాడు భార్గవ్. అందుకే ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నారు. పెళ్ళవగానే పుడితే ఇంత ప్రేమ ఉండేది కాదేమో. కానీ 15 సంవత్సరాలు గుళ్ళు గోపురాలు తిరిగి పూజలు చేయించి యంత్రాలు కట్టించి దాన ధర్మాలు చేయడంతో కలిగిన కూతురవడంతో భార్యను మించిన ఆరో ప్రాణం అయింది. అపురూపంగా చూసుకుంటున్నాడు. అందరికీ థ్యాంక్స్ అండి, ఫోటో జాగ్రత్త చేసినందుకు. అతడు 2 చేతులు జోడించాడు. భార్గవ్ సిస్టర్ చేతిలోని ఫోటో అందుకుని చూశాడు. పాప చక్కగా ఉంది. 2-3 నెలలకు మించి వయసుండదు. సిస్టర్, మీకు వీరు తెలుసా? అడిగాడు ఆమెను చూస్తూ. తెలీదండి. అయితే వీరి పూర్తి వివరాలు తీసుకుని ఆ ఫోటో వారిదేనని ఖచ్చితంగా నిర్ధారణకు వచ్చిన తరువాతే సంతకం పెట్టించుకుని మరీ ఇవ్వండి. మా ఫోటో మాకివ్వడానికి ఈ గొడవంతా ఏంటండి? చెప్పాను కదా మా అన్నయ్య కూతురుదని. అదేమైనా కరెన్సీ నోటా ఏంటి? ఇతరులదైతే నేను తీసుకుని వెళ్తున్నాను అనుకోవడానికి అసహనంగా అన్నాడు అతడు. అవసరం ఉంది కనుకనే చెప్తున్నాను అన్నాడు భార్గవ్. ఆయన మాట్లాడిన తీరుకు విభ్రాంతి చెందాడు శశాంక. అన్నయ్య గోల పడలేకే 100 రూపాయలు ఖర్చు పెట్టి ఆటోలో వచ్చా. ఆ ఫోటో తీసిన స్టూడియో మా ఇంటి దగ్గర నుంచి ఎక్కడో నాగోల్కి మారింది. లేకపోతే వాళ్లనే అడిగి ఇంకో కాపీ తీసుకునేవాళ్లం అన్నాడతను కోపంగా. పోగొట్టుకున్న వస్తువు దొరికినప్పుడు ఎవరైనా సరే సొంతదారు అవునో కాదో తెలుసుకున్న తర్వాతే ఇవ్వాలి. రేపు మరొకరు వచ్చి ఇక్కడ మా పాప ఫోటో మర్చిపోయామంటే వీళ్ళు ఇబ్బందుల్లో పడతారని చెప్పాను. లేదా దాన్ని పోలీస్ స్టేషన్కి పంపిస్తారు. అక్కడికి వెళ్ళి తీసుకోండి. ఇద్దరికీ హాయిగా ఉంటుంది. ఆ మాట అనడంతో అందరూ ఉలిక్కిపడ్డట్టుగా చూశారు. ఇంత చిన్నదానికి అంత పెద్ద తతంగమా అన్నట్లుగా. మీరెవరండి మా ఫోటో మాకివ్వడానికి ఇన్ని కండిషన్లు పెడుతున్నారు? అతడు చికాగ్గా చూస్తూ అడిగాడు. మీరు ఆస్పత్రికి సంబంధించిన వారా లేక ఈ పేషెంట్ తాలూకు మనుషులా? పోలీస్ డిపార్ట్మెంట్తో సంబంధం ఉన్న మనిషిని అంటూనే సిస్టర్ వైపుకు తిరిగి, నేను చెప్పినట్లు చేయండి, లేదా మీరు తర్వాత చాలా ఇబ్బందుల్లో పడతారు అంటూ కుర్చీలోంచి లేచాడు. ఇక తను శశాంకతో మాట్లాడేదేమీ లేదనిపించగా అతడి హుందాతనానికి మాట తీరుకు నిశ్చేష్టులయ్యారు అక్కడంతా. కథలో తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.